అందరూ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నారు, చూసామండి. చాలా చాలా బాగుంది. సార్ కి ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అండ్ టీచర్ అంటే అదొక లెక్క, ఒక రేంజ్ లో ఉంటదని నేను చెప్తున్నాను. అండ్ అందరు గుండెల్లో ఈ మూవీ అయితే చాలా 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 నచ్చుతుందని, అందరు గుండెల్లో అలా ఉంటదని నేను అనుకుంటున్నాను. సూపర్ గా ఉంటది, ఉంది కూడా, చూశాను ఇప్పుడు. సూపర్ సూపర్ గా ఉంది. అండ్ ఆ రోజు గురించి ఇప్పుడు వెయిట్ చేయాలి. 1 సెకండ్. పవన్ కళ్యాణ్ సార్ హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. ఒక సైనికుడు లాగా మన ప్రపంచానికి ఎవరికైనా సరే ఇప్పుడు దాకా చేసిన సహాయం అయితే, ఎవరైతే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక సైనికుడు లాగా పోరాడి, నేను పోయినసారి కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎన్ని అవమానం జరిగినా, ఆయనకి ఎన్ని తిట్టినా, ఎన్ని చేసినా సరే ఆయనకి ఎవ్వరు ఎదురు రాలేరు, ఎదురు తిరగరు. తిరుగుతారంటే వాళ్ళకే ఇంకా నాశనం అయిపోతారు వాళ్ళు. ఇది అయితే నేను చెప్తున్నాను. జనసేన పార్టీకి ఎవ్వరు ఎదురు చెప్పలేరు, ఎదురు తిరగలేరు, తిరుగులేదు. హ్యాపీగా అండి. మొత్తం ఎట్లా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎదురు చూస్తున్నారు. అది ఆ మూవీ వస్తే మాత్రం చెప్తున్నాను, 100% చెప్తున్నాను, మూవీ హిట్ అవుతుంది. ఓజీ ఓజీ అని చెప్పేసి అందరు గుండెల్లో నిలిచిపోద్దని నేను చెప్తున్నాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోటో రిలీజ్ చేశారు ఉస్తాద్ నుంచి, అంటే దానికి ఏమైనా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అనుకోవచ్చా? అంటే ఓన్లీ ఒక ఫోటో రిలీజ్ చేశారు కదా, అది చూసాము. కొంచెం అంటే ఎవరి ఉద్దేశం ఏమో మనకి తెలీదు, కాకపోతే రిలీజ్ చేశారు. రెస్పాన్స్ బాగానే ఉందండి. మీరు అన్ని చూస్తుంటారు కదా, రెస్పాన్స్ అయితే సార్ది ప్రతిది చిన్నదైనా సరే అది పండుగేనండి. పవన్ సార్ అంటే ఒక పవర్ స్టార్, ఒక బలం అని అనుకోవాలా. నేను చెప్తున్నాను, సార్ అయితే ముందుకు ఇంకా దూసుకుని వెళ్ళాలని. ఈ సినిమా డైరెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్ కదా, మరి September 25th ఇంకా ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు మీరు సినిమా? ఒక రేంజ్ లో ఉంటది అన్న, మాస్ క్లాస్ అన్ని ఒక రేంజ్ లో, అంటే అన్ని మూవీస్ ఒక పక్కన పెట్టేస్తే ఈ మూవీ అయితే ఒక రేంజ్ లో వెళ్తుందని నేను అనుకుంటున్నాను. అంటే గ్లిమ్స్ లో జస్ట్ చిన్న క్లిప్ మాత్రమే పెట్టారు, జస్ట్ ఇలా పవర్ స్టార్ గారిని. మరి బర్త్డే రోజు కొంచెం ఎక్కువ పెడితే బాగుండని. అది మనం అలా చేస్తారంటే మరి ఆ పవర్ స్టార్ కి ఏముందండి, అంత పెద్ద పవర్ స్టార్ చిన్న, అది ఇంతవరకు మనది ఇంపార్టెంట్ కాదు, మనకి చూపించారా లేదా అన్నదే ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. మరి ఇమ్రాన్ హాష్మి గారు పవర్ స్టార్ గారిని డామినేట్ చేస్తున్నారు లుక్స్ పరంగా అంటున్నారు, మీరేమంటారు? చేస్తున్నారంటే ఆయన పవర్ అనుకోవాలి, ఆయన పవర్ అనుకోవాలి, అంతే అంతే. ఆయన గురించి నేను ఇంకా ఏం చెప్పలేను, ఆయన పవర్ అనుకోవాలి. ఆయనకి ఎదురు ఎవరు చెప్పరు, చెప్పకూడదు కూడా. రెండోలా చెయ్యాలండి. ఇప్పుడు నుంచి ఆయన మూవీ తీయడమే బ్యాలెన్స్, అంటే ఆ రావడమే బ్యాలెన్స్ కదా. ఏమని అంటున్నారంటే ఇప్పుడు నుంచే ఎన్ని ట్రోల్ చేస్తున్నారంటే ఓడ్చుకోలేకపోతున్నారు, ఆయన మీద బురద చల్లుతున్నారు. ఆయన 1993 నుంచి ఆయన రాజకీయం రాక ముందే హెల్ప్ చేశారు. ఎవరికైనా తెలిసినా అందరికి హెల్ప్ చేశారు. ఆయన రాజకీయం రాక ముందు నుంచి హెల్ప్ చేశారు. నేను చెప్తాను ఏమేం చేశారో మొత్తం. 100 పైన అందరికి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, ఒక క్యాన్సర్ అయిన వాళ్ళకి, పేదవాళ్ళకి, ఎక్కడికి ఏమేమి జరిగినా లిస్ట్ మొత్తం నేను ఓజీ సినిమాలో నేను తీస్తాను, చూపిస్తాను మీ మొత్తం అందరికి. ఎవరిదైతే ట్రోల్ చేస్తున్నా నేను చూస్తున్నాను, మొత్తం చూస్తున్నాను. ఎవరైతే ఆయన లిస్ట్ తీస్తారో వాళ్ళకి తెలుస్తుంది. ట్రోల్ చేసిన వాళ్ళకి, ఆ పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇదే చెప్తున్నాను, నేను మొత్తం అందరికి చెప్తున్నాను. నేను ఆ 25th నేను లిస్ట్ మొత్తం చూపిస్తాను అందరికి. సో మరి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి నిన్న పిక్ వచ్చింది కదా, సో డాన్సే రాదు పవర్ స్టార్ గారికి, ఈ పిక్ రిలీజ్ చేశారు అని అంటున్నారు, మీరేమంటారు? మీరు అవన్నీ మనం పెట్టుకోలేము.